నమస్తే, నా పేరు మల్లేష్, రేగడి దోసవాడ. 120 సర్వ నెంబర్ 300 ఎకరాలు ఇంతకు ముందు తీసేసుకురు మొత్తము. అందరం మాది గిట్ ఉంది. ఆ భూమి అంతా పోయిన తర్వాత 172కు మళ్ళీ 172 గుంజుకోనికి ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ వచ్చింది. అది పోతేమని అని చెప్పి ఇందులో నెత్తికి ఇంత 1/2 ఎకరం 10 గుంటల భూమి ఉండి ఒకరొకరు బోర్ వేసుకొని అందరికి నీళ్ళు ఉన్నాయి. అది పోతేమని అనేది బాధపడకుండా గవర్నమెంట్కి అడ్డు పట్టకుండా దీంట్లో ఉండి మంచి చేసుకుంటా, ఇక నాకు కాలేదు, ఇక ఆవులు పెట్టుకొని అన్ని చేసుకుంటా. ఈ ఉన్న నా మేము ఒక ఎకరనే 2 అన్నదమ్ములం. ఒకరొకరికి మళ్ళీ 4 అన్నదమ్ములు ఉన్నారు. అందరికి కలిపి ఉన్న భూమి అంతా 29 ఎకరాలే భూమి ఉంది. ఇప్పుడు దాని గిట్ట లాగేసుకుంటామంటారు. మాకు జీవనోపాధి లేదు. ఇక మందాన వసుకొని రావాలి. ఈ భూమి పోతే మాకు భూమి లేదు, బుట్ట లేదు. ఇక డోలమే పడాలి, చేసుకొని గిట్ట మాకేం లేదు. కుంటేనైనా నేను చదువు అప్పుడే భారం మీద పడి నాకు ఆవుల చేసుకుంటా బతుకుతున్నా. అది గిట్లేదు, అది కూడా గుంజుకుంటా అంటారు. ఇప్పుడు ఈ ఆఖరి మా ఇంటిలో మందు పోసుకొని చచ్చిపోవాలి. నాకు 2 కొడుకులు. ఇక ఉన్న భూమి ఏం లేదు, ఇక జంట గిట్లేదు మాకు. ఇంత కథం భూమి లేదు మాకు, జంట గిట్లేదు. ఇక్కడ ఒకటి పేలైంది, 2 నడుస్తున్నాయి. దాన్ని సర్వే చేసిన దాన్ని దూళ్ళు 4 ఆవులు, 2 ఎడ్లు, 4 యాగలు ఆడ కుటుంబేసిన కుటుంబంలో ఉన్నాయి అన్ని. అవి నీళ్ళు ఏం తాగాలి, మేము ఏడ చేయాలి, ఏడ బతకాలి, ఏ ఊరికి పోవాలి, ఎట్లా చేయాలి, మా జీవితం మీద మొత్తం ఖరాబు చేస్తున్నారు ఈ గవర్నమెంట్. అప్పుడు ఇచ్చుకోమేంది, ఇప్పుడు ఇందిరా ఇండ్లు ఇచ్చింది. ఆ ఇండ్లు మాకెందుకు మళ్ళీ అవి కూడా పోతారు. ఎప్పుడు అవి ఉండికే ఇంకా వాళ్ళే అయితే ఇండ్లు కూడా ఇలా భూమి వాళ్ళది. అప్పుడు వాళ్ళు అమ్ముకుంటాడు, మళ్ళీ వాళ్ళే అవుతాయి, వాళ్ళే అవుతాయి. అది కూడా తీసుకుంటాడు. మాకు ఈ భూమి పోతే పెట్రోల్ కోసం మేము ముందలే మేమే దాంట్లో వస్తాం. మేము లేమానం. మాకు ఇది ఒకటి సాయం చేస్తే మాకు మంచిది. ఇవి సాయం చేయకపోతే మేము మా పీఠక మాద మొత్తం ఈ ఏడుపు ఎన్ని ఎకరాలు మొత్తం? 29 ఎకరాలు సార్. ఇది పెద్ద ఇంతకుముందు కూడా మన 300 చిల్లర గవర్నమెంట్ ఆల్రెడీ ఆక్యుపై చేసుకుంది కదా, అది అయిపోయింది. అది కాకుండా మళ్ళీ 29 ఎకరాలు, అది కాకుండా మళ్ళీ 29 అది తీసుకుంటుంది. 280 ఎకరాలు తీసుకున్నారు సార్. మళ్ళీ ఇప్పుడేమంటే ఇంకా 29 టోటల్ 29 ఎకరాలు ఉన్నాయి. ఇలా 172 5 ఉన్నదంటే ఇంట్లో కూడా ప్రతి ఒక్క దానికి బోర్ ఉన్నది, నీళ్ళు ఉన్నాయి. జీవితమే దీని మీద ఉన్నాం, దీని లెక్కల. కానీ ఇది కూడా గుంజుకుంటు మాకు కొంచెం తీసుకుంటే మటుకు మాకు చెప్పలేరు. కనీసం దీనికి ఒకటి అది పేపర్కి వెళ్ళే, కనీసం ఊళ్ళో గ్రామ సభ పెట్టలేదు, ఏది పెట్టలేదు. కనీసం వచ్చి కొలుచుకుంటారు, దొంగలేక వచ్చి కొలుస్తారు. అంతే మాకు ఏది తెలియదు ఇంతవరకు. మా భూమి వాళ్ళకి తెలియదు. ఇంత 15 మంది ఉన్నాం ఇలా, ఆ 15 మంది కూడా నమస్కారం అండి. మాది రేగడి దోసవాడ విలేజ్, షాబాద్ మండల్, రంగారెడ్డి డిస్టిక్. మా దగ్గర ఇంతకుముందు ఏమైందంటే 102 సర్వే నెంబర్ గవర్నమెంట్ తీసేసుకుంది. ఆ 102 సర్వే నెంబర్లో 279 ఎకరాలు ఉండే. దాని మళ్ళీ అది తీసుకున్నాక మిగతా మాకు అక్కడ ఉన్నదానికి 1/2 ఎకరం ఎంతనో కొద్దిగా అంత ఉంది. మళ్ళీ దానికి వచ్చి 172 29 ఎకరాలు ఉంటుంది. అది తీసుకుంటే విలేజ్కి ఏమని ఉంటుంది, ఏంది మొత్తం ల్యాండ్ తీసుకోవడం ఎంతవరకు న్యాయం? ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు లావని భూములను పట్టా చేస్తని ప్రతి మీటింగ్లో, చేవేళ్ళ మీటింగ్లో గించి చెప్పారు. ఆ పట్టు ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా ఉన్నది గుంజుకొని పోవడం అవుతుంది. ఇది కరెక్ట్ కాదు. గవర్నమెంట్కి మేము హెచ్చరిస్తున్నాము. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ భూములు ఎట్టి పరిస్థితి ఇచ్చేయలేదు. ఆ 102 ఇవ్వడమే పెద్ద తప్పైంది. మేము అది చేయడం పెద్ద తప్ప అవడం వల్ల ఇప్పుడు ఇది తీసుకుంటారు, రేపు ఇంకోటి తీసుకుంటారు, తర్వాత మా ఊరిని ఇట్లా లేపే పొజిషన్కి వచ్చేటరు. ఇది కరెక్ట్ కాదు. కాబట్టి మేము ఎట్టి పరిస్థితి ఇచ్చే ప్రసక్తి లేదు. తర్వాత మేము దేనికైనా రెడీ ఉన్నాం. లేదంటే ఇప్పుడు ఎవరైనా కొలతలు వాళ్ళు వస్తారు కదా, వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమన్నా చేస్తే మందు తాగి చంపమని తర్వాత తీసుకుని. సార్ మాది గ్రామం రేగడి దోసవాడ, షాబాద్ మండల్, జిల్లా రంగారెడ్డి. మాదంతా బీద కుటుంబంలో మా యశవాడ రేగడి దోసవాడలో 102 సర్వే నెంబర్ గుంజుకుంటే 172లో వచ్చి ఆవుల కట్టేసుకొని అక్కడనే జీవించనీకే ప్రయత్నం చేస్తుంటే అది చిన్న సర్వే నెంబర్ సార్, 29 ఎకరాల సర్వే నెంబర్. దాంట్లో గిట్ట గుంజుకుంటున్నారు. ఆ గుంజుకొనికే మాకు తిప్పకుండా, మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి గవర్నమెంట్ వచ్చి కిలాసర తోలిచ్చి మనకు కొలతలు చేస్తామని అంటున్నారు. మరి మాకు ఇది తప్ప ఇంకోటి లేదు. ఒక్క ఎకరం మీద మేము ఒక 30 మంది దాకా దీని మీద ఆధారపడి బతుకుతున్నాము. ఒకవేళ మాకు ఇది పోయిందనుకో మాకు జీవనాధారం ఏం లేదు. మా కుటుంబం మేము వచ్చి రోడ్ల మీద చచ్చిపో, ఒకవేళ వీళ్ళు కొలుచుకుంటాం కరెక్ట్ అనుకుంటే మాకే అక్కడికి వెళ్ళి మందు తీసుకొచ్చి మా అందరికి పోసి మేము చచ్చిపోతాము. మా భూమిని వాళ్ళే కబ్జా పెట్టుకొని గవర్నమెంట్ సాధ్యం చేసుకొని వాళ్ళే బతుకొని వాళ్ళే వెళ్ళని. ఆ రోజేమో పట్టలు ఇస్తామని గరీబోళ్ళు ఓటేసి గద్దె మీద కూర్చున్న తర్వాత మమ్మల్ని తీసుకుపోయి ఇలా బుగ్గు రామచంద్ర చేసి రోడ్డు మీద వేస్తున్నారు. గవర్నమెంట్కి ఇది ఎంతవరకు సాధ్యము, ఎంతవరకు న్యాయం? ఇదొకటి మీరంతా రాష్ట్రవ్యాప్తంగా జనమంతా గమనించి, అప్పుడు ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు, సీఎం గారు కానీ, ఎవరు కానీ గమనించి, ఎంఆర్ఓ గారు కానీ, వార్డీఓ గారు కానీ మా పైన దయ నుంచి
ఎట్టి పరిస్థితులు 172 29 ఎకరాలు వదిలిపెట్టి మీరు ఏమన్నా చేసుకోండి సార్, మాకు ఇది ఓతి ఇంకో మార్గం లేదు, మా భార్య పిల్లలు రోడ్డు మీద పడి విషం దాగి సత్య పరిస్థితి వచ్చింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఇవ్వగలరని మరి మీకు నమస్కారం చేసి కోరుకుంటున్నాం సార్.